బాలీవుడ్ బాద్షాలు. ఈ ఏడాది బాలీవుడ్లో అనేక చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కొన్ని 100 కోట్ల క్లబ్లోకి చేరితే మరికొన్ని బొక్కాబొర్లా పడ్డాయి. ఈ నేపథ్యంలో 2024లో బాలీవుడ్లో అత్యధిక వసూలు రాబట్టినటువంటి చిత్రాలేంటో పరిశీలిద్దాం. ముందుగా చెప్పుకోవాల్సింది స్త్రీ 2. తర్వాత శ్రద్ధా కపూర్ నటించినటువంటి ఈ హారర్ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 837 కోట్లు వసూలు చేసి బాలీవుడ్లో ఏడాది తొలి స్థానంలో నిలిచింది ఈ సినిమా. ఇక భూత్ భులయ్యా 3 ఇది కూడా హారర్ కామెడీ చిత్రమే. తమాషా ఏంటంటే మొదటి, ద్వితీయ 2 చిత్రాలు కూడా హారర్ కామెడీ కావడం విశేషం. గ్లోబల్గా 371 కోట్లతో ఈ వసూలతో రెండో స్థానంలో నిలిచింది ఈ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం. కార్తిక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురి దీక్షిత్, తృప్తి దిమ్రి తదితరులు నటించిన సినిమా ఇది. సింగం అగైన్ రోహిత్ శెట్టి దర్శకత్వం వచ్చినటువంటి ఈ సినిమాలో అజయ్ దేవగన్, రణ్బీర్ సింగ్, దీపికా పడుకొనే, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణం నటించారు. అయినప్పటికీ ఇదే సమయంలో విడుదలైన భూల్ భులయ్యా 3ని ఏమాత్రం అధిగమించలేదు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 367 కోట్లు వసూలు చేసి ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫైటర్ హృతిక్ రోషన్, దీపికా పడుకొనే ప్రధాన పాత్రలు నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రం యావరేజ్ టాక్తో గ్లోబల్ వైడ్గా 340 కోట్లు వసూలు చేసింది. విదేశాల్లో 140 కోట్లు రాగా ఇండియా వ్యాప్తంగా 200 కోట్లను రాబట్టగలిగింది. ఇక పైథాన్ ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. వికాస్ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్, తర్వాత మాధవన్, జ్యోతిక తదితరులు నడిచిన సైతాన్ సినిమా ఇక మంచి కలెక్షన్లతో ఒక అరుదైన సినిమాగా నిలబడింది. వష్ ఆధారంగా నిర్మించిన ఈ సినిమా 210 కోట్ల కలెక్షన్ సాధించింది సైతాన్. ఇక క్రూ రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తున్నటువంటి 3 మహిళల జీవితం ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో టబు, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు నటించినారు. 150 కోట్లతో పర్వాలేదనిపించింది ఈ సినిమా. తేరీ బాతో మే ఐసా ఉల్జా గయా ఈ సైంటిఫిక్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రంలో షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు నటించారు. మానవుడు రోబోకు మధ్య నడిచే ప్రేమ కథ ఇది. అమిత్ జోషి, తర్వాత ఆరాధన షా దర్శకత్వం వహించినటువంటి సినిమా 136 కోట్లతో వసూలతో సరిపెట్టుకుంది. ముంజా ఆదిత్య సర్వోదర్ దర్శకత్వంలో వచ్చినటువంటి సూపర్ న్యాచురల్ యూనివర్సల్ చిత్రం ఇది. శర్వరి, అభయ్ వర్మ, సత్యరాజు, మోనా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు నటించారు. విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలు పొందినప్పటికీ ఎక్కువగా వసూలు రాబట్టలేకపోయింది. గ్లోబల్ వైడ్గా 128 కోట్లు సాధించగలిగింది ఈ సినిమా. బ్యాడ్ న్యూస్కి ఆధ్యాత్మికంగా సీక్వెల్గా గుడ్ న్యూస్కి ఆధ్యాత్మిక సీక్వెల్గా వాస్తవాధారిత ఘటనల ఆధారంగా నిర్మించినటువంటి హాస్యభరిత చిత్రం. విక్కీ కౌశల్, తృప్తి దుమ్రి ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమా ఆనంద్ తివారీ దర్శకుడు. బాక్సాఫీస్ వద్ద 109 కోట్లను వసూలు చేసింది. బడి మియా చోట మియా ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాలో టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల వసూళ్లతో 100 కోట్ల క్లబ్లో 10వ స్థానంలో నిలిచింది ఈ సినిమా. ఇవండి బాలీవుడ్లో సందడి చేసిన సినిమాలు 2024వి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీ ఆదరాభిమానాలు నశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.